ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన అనేక కీలక ఫలితాలను ఇచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంధనం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సంస్కృతి మొదలైన అంశాలను ఇరు దేశాల నేతలు సమీక్షించారు. అలాగే భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ పురోగతిపై కూడా చర్చించారు. ఈ చొరవపై పనిని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరువురు నేతలు ప్రకటించారు. ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా అంతరిక్షం, ఆరోగ్యం, డోపింగ్ నిరోధక రంగాలతో సహా 4 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పర్యటన ఫలితంగా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ప్రస్తుతం ఉన్న 2 నుండి 4 కమిటీలకు విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ఉమ్మడి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిని కూడా ఇద్దరు నాయకులు స్వాగతించారు. సౌదీ అరేబియా భారతదేశంలోని ఇంధనం, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఫిన్టెక్ తో సహా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. కాగా ప్రధాని సౌదీ చేరుకున్నప్పటి నుండి ఆయనకు అపూర్వ స్వాగతం, గౌరవం లభించాయి. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి 21 తుపాకీల వందనంతో అపూర్వ స్వాగతం లభించింది. జెడ్డాలో భారతీయ ప్రవాసులు ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా, ఉత్సాహంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ భారతీయ సమాజం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షిస్తుండగా దేశభక్తి గీతం ఆయే వతన్ ప్రతిధ్వనించింది. సౌదీలో నివసిస్తున్న 2.7 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులకు ఆ దేశం అందిస్తున్న రక్షణ మద్దతుకు ప్రధాని మోదీ సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు తన కృతజ్ఞతలు తెలిపారు.